వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడూ జరగనటువంటి నష్టం జరుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం రూపురేఖలు మారిపోతున్నాయని కూటమి. ఈ రెండు కూడా పరస్పరం దీని మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే రెండు తప్పే. ఎందుకంటే ఇది రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోయేటటువంటి పరిస్థితి లేదు. అలాగే డేటా సెంటర్ వల్ల ఆంధ్రప్రదేశ్లో విధ్వంసము పర్యావరణ విధ్వంసం జరిగేటటువంటి పరిస్థితి కూడా లేదు. కాకపోతే ఈ విషయంలో ఏంటి అంటే ఎవరి పొలిటికల్ స్టాండ్ వాళ్ళు తీసుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా దెబ్బతీసి ఈ 5 సంవత్సరాలు అంటే కూటమి అధికారంలో ఉండేటటువంటి ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో వరల్డ్ బ్యాంక్కి కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి లెటర్లు రాసి మరి మీరు రుణాలు ఇవ్వద్దు, అది అమరావతి భూములు రైతుల దగ్గర నుంచి ఏదో బలవంతంగా తీసుకున్నారు అని చెప్పేసి లేఖలు రాసి మరీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అలాగే ఏదైనా సరే సమస్యలు వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఇంగ్లీష్లో మరి ట్విట్టర్లో పెట్టి వచ్చేటటువంటి కంపెనీలను అడ్డుకునే ప్రయత్నము చేశారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఎస్పెషల్లీ ఈ వచ్చేటటువంటి కంపెనీలకి ఇన్సెంటివ్స్ ఇస్తే వాటి మీద బాధపడ్డారు. అలాగే వచ్చే కంపెనీలకి అవసరమైనటువంటి అనుమతులు ఇస్తే దాని మీద ఇబ్బంది పడ్డారు. సో రకరకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేస్తే పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. అంతేకాకుండా డేటా సెంటర్కి ఇచ్చేటటువంటి కరెంటు వల్ల వైజాగ్ మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. డేటా సెంటర్కి నీరు ఇవ్వడం వల్ల విశాఖకి తాగడానికి కూడా నీరు ఉండదు. అందుకని విశాఖపట్నానికి కావాల్సింది డేటా సెంటర్ కాదు, డెవలప్మెంట్ సెంటర్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అంతేకాకుండా కేవలం 200 ఉద్యోగాలు వస్తాయి, ఇది ఒక్కటి మాత్రమే చెబుతూ దీనికి కావాలని చెప్పేసి అన్ని దేశాలు కాదంటే చివరికి ఆంధ్రప్రదేశ్ బతిమలాడుకుని గూగుల్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తుంది. వాస్తవంగా ఈ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఈ డేటా సెంటర్కి సంబంధించి దాదాపు 1,00,000 కోట్లకు పైచిలకు అంటే దాదాపు $15 బిలియన్ సంబంధించినటువంటి పెట్టుబడులతోటి ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. అయితే దీనివల్ల 1 గిగావాట్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఇది. సో డేటా సెంటర్ మీన్స్ ఇక్కడ డేటాని ఇక్కడ దాన్ని దాయడమే కాకుండా ఎనాలిసిస్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. సో దీంతోపాటు దానివల్ల పర్యావరణానికి కొద్దో గొప్ప కాస్త ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అంటే దాని చుట్టూ వచ్చేటటువంటి రేడియేషన్ వల్ల నెంబర్ 1. నెంబర్ 2 ఖచ్చితంగా వాటర్ అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ టైం దానికి భారీ ఎత్తున ఈ కరెంటు కూడా అవసరం ఉంటుంది. సరే వీటన్నిటినీ ఉన్నాయి కాబట్టి డేటా సెంటర్ వద్దా? మరి సరస్వతికి సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ మీరు పెట్టాలనుకున్నారు, మరి అది ఇంకా పెట్టలేదు. కానీ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటో, రాష్ట్రానికి జరిగేటటువంటి అభివృద్ధి ఏంటో మనకు తెలీదు. సరస్వతి పవర్ పెట్టారు. మరి మీరు అక్కడ దాదాపు ఎన్ని క్యూసెక్కుల నీళ్ళకి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోలు ఇచ్చుకున్నారు? ఎంత రాయితీలు ఇవ్వాలనుకున్నారు? అంతెందుకు అదే వైజాగ్లో అదానీకి సంబంధించినటువంటి డేటా సెంటరు 200 మెగావాట్స్ తోటి ఏర్పాటు చేయాలనుకున్నారు. మరి అదేమైంది? మరి ఆ డేటా సెంటర్కి సంబంధించి అప్పుడు పర్యావరణానికి ఇబ్బందులు రాలేదా? అప్పుడు నీళ్ళు అవసరం లేదా? అప్పుడు కరెంట్ అవసరం లేదా? అప్పుడు రాయితీలు ఇవ్వలేదా? అంటే మీరు చేస్తే మాత్రం కరెక్ట్, ఈడ చేస్తే తప్ప. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. సో గూగుల్ డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. రైట్, 200 ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్ అంటే ఒక బిల్డింగు, అంతేకాకుండా దాంట్లో ఉండేటటువంటి ఏదో డేటాని దాచేటటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. సో దానికి సంబంధించిన వ్యవస్థ ఉంటుంది. దానికి 200 మంది ఉద్యోగులు కావాలి. ఈ డేటా సెంటర్ని ఆనుకుని ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు అవుతుంది. ఈ ఎకో సిస్టమ్ ఏంటి అంటే అనేక రకాలైనటువంటి ఐటీ కంపెనీలు దాని చుట్టూ పోగవుతాయి, దాని చుట్టూ వస్తాయి. ఆధారితమైనటువంటి డేటా అంతా కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి డేటా సెంటర్ చుట్టూ కూడా అనేక రకాలైనటువంటి ఐటీ కంపెనీలు వస్తాయి. సో ఈ ఐటీ కంపెనీలు వస్తే అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. అలాగే రాష్ట్రానికి సంబంధించి ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. 1998లో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇదే పెట్టారు. కంప్యూటర్లో కూడు పెడతాయా?
ఇక్కడ మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చేశారు, దీనివల్ల పర్యావరణం ఇబ్బంది పడుతుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల ఉద్యోగాలు రావన్నారు. ఈరోజు మైక్రోసాఫ్ట్ చుట్టూ ఎంత పెద్ద ఎకోసిస్టమ్ ఏర్పడింది హైదరాబాద్లో. ఈరోజు తెలంగాణకు వచ్చేటటువంటి ఆదాయంలో సింహభాగం మొత్తం కూడా ఐటీ పరిశ్రమ నుంచే వస్తుంది. మరి అలాంటి ఐటీ పరిశ్రమ నుంచి వచ్చేటటువంటి సందర్భంలో మరి అక్కడ అభివృద్ధి చెందినప్పుడు మరి ఇక్కడ అభివృద్ధి చెందదా? నాడు హైదరాబాద్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఐటీలో అభివృద్ధి చేశాడో ఇప్పుడు వైజాగ్ను కూడా అలాగే ఆయన అభివృద్ధి చేయబోతున్నాడు. ఇక వాటర్ అంటారా, వాటర్కి సంబంధించి ఖచ్చితంగా మొత్తం ఎత్తుకొని పోయి గూగుల్కి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాహార్తితో నింపేస్తారు అనేటటువంటి కుట్రల్ని ప్రజలు పడాల్సినటువంటి అవసరం లేదు. దానికి అవసరమైనటువంటి వాటర్ని రెన్యూబుల్ ద్వారా చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు విద్యుత్కి సంబంధించి సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకుంటా అని చెప్పేసి ఆల్రెడీ గూగుల్ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక డేటా సెంటర్ చుట్టూ పర్యావరణానికి ఇబ్బంది పడుతుందంటే దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. మరి ఇవన్నీ కూడా తీసుకుంటున్నటువంటి సందర్భంలో గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనం గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చేటటువంటి నష్టాల కంటే లాభాలు ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కలలుగన్నటువంటి వైజాగ్ రాజధాని అన్నారో ఇప్పుడు పాప మా కళలు సాకారం చేస్తుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి వైజాగ్ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఒక ఎకోసిస్టమ్ ఏర్పడి అనేక రకాలైనటువంటి ఐటీ పరిశ్రమలు కానీ అక్కడ కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా అది కూడా ఒక ఆర్థిక రాజధానికి ఎదిగేటటువంటి అవకాశం ఉన్నాయి. దేశంలో హైదరాబాదు, బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీ తర్వాత వచ్చేసి ఈ ప్రాంతాలతో పాటు వైజాగ్ కూడా ఐటీ రంగంలో పోటీ పడబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఐటీ రంగంలో వైజాగ్ ఒక పసికోన మాత్రమే. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఏర్పడే ఎకో సిస్టమ్ వల్ల అక్కడ అనేక రకాలైనటువంటి ఐటీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నాయి. అభివృద్ధిని చేయకపోయినా పర్లేదు, కానీ జరిగేటటువంటి అభివృద్ధిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.